ప్రజల కోసం ఈ ఏరియాల పక్కకే మూసిపోతుంది నార్కట్టపల్లి పక్క నుంచి. ధర్మారెడ్డి పిల్లాయిపల్లి గారి గత్యంతరం లేక ఆ నీళ్ళ కోసం కొట్లాడినాం. మా వీరేశం గారు కూడా అప్పుడు ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో ఉన్న అసెంబ్లీలో 4-5 సార్లు మాట్లాడాడు. నేను ముఖ్యమంత్రి గారు చెప్తే కేసీఆర్ గారు 2016 డిసెంబర్ 31 నీళ్ళు ఇస్తా, అది మీ సొంత ఊరు, నువ్వు కొట్లాడి రాజశేఖర రెడ్డి తీసుకున్నావు అని చెప్పి అసెంబ్లీ రికార్డులో ఉన్నది. ఇప్పుడు మీరు మీకు తీసి పంపిస్తాను. అయినా ఆ మాట కూడా తప్పిండు. ఎంత 400 కోట్లు ఏ పార్టీ అయితే? నేను ఆ రోజు మంత్రి పదవి రాజీనామా చేసిన తెలంగాణ పిల్లలు చచ్చిపోతున్నావు, నాకెందుకో శ్రీకాంతం జారీ మా నల్గొండలు కూడా చాలా మంది తెలంగాణ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉద్యమాలు ఉన్నాయి. అప్పుడు చేయలేదు. నేను అనుకున్న తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారు పోయి చాలాసార్లు బతలాడినా. ఇక ఆయన కాళ్ళు పట్టుకుని ఒకటే తక్కువ. ఇది సొరంగం గురించి. ఎందుకంటే నా కోసం కాదు, నాకు భూములు లేవు, తోటలు లేవు, నా సంగతి తెలుసు. నల్గొండలో కిరాయింట్లో ఉండేవాని ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా మేమిద్దరం కూడా సింపుల్ గా ఉండేవాళ్ళం. కానీ ఎంత బాధ అనిపించింది అంటే తెలంగాణ వచ్చినాక 400 కోట్లు ఇవాళ చాలా సంతోషం. పుట్టిన ఊరు తల్లిదండ్రుల తర్వాత ఏంటంటే ముఖ్యం, పుట్టిన ఊరు ముఖ్యం, ఆ తర్వాత మండలం ముఖ్యం, ఆ తర్వాత కాన్స్టిట్యున్సీ తెలంగాణ ముఖ్యం. నా పుట్టిన ఊరికి, నా పుట్టిన మండలానికి ఇవాళ నీళ్లు ఇస్తున్నందుకు ముందుగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఎస్ఎల్బిసి టనల్ మీద అది కూడా నేను కొట్లాడి తెచ్చుకున్నదే. అప్పుడు జానారెడ్డి గారు లిఫ్ట్ ఉన్నదే, ఇప్పుడు ఎందుకు టనల్ ఇద్దా అన్నాడు. లేదు సార్, కొత్త టెక్నాలజీ వచ్చింది, నేను అన్ని తెలుసుకున్నా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి గురించి కొట్లాడితే ఆయన 2005 ఆగస్టు 11 రోజు 1960 crores కు అడ్మిషన్ శాంక్షన్ ఇచ్చిండు. ఆగస్టు 11 డేట్ కూడా చెప్తున్నా చూడండి. అది 60-70% అయితే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాతో రివ్యూ పెట్టిండు. నాకు స్పెషల్ చెప్పి నువ్వు పోయి కంపెనీ దగ్గరికి పో అని చెప్పి చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి లెటర్ రాసి గవర్నమెంట్ పైసలతో నన్ను అమెరికా పంపించి ఆ టనల్ బోరింగ్ మిషన్ వచ్చే విధంగా ఇప్పుడు ఆఫ్ ది వే వచ్చింది, సముద్రం షిప్ లో ఉన్నది. ప్రమాణ స్వీకారం మా ఎమ్మెల్యేలు ఆ రోజు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా గుర్తించి ఆ రోజు మేము చేసుకున్న ఆ రోజు ఎంత గ్రేట్ అంటే, ఎంత కోయిన్సిడెన్స్ అంటే 15 ఏళ్ళు ఆలస్యమైన నా జన్మ ధన్యమైంది.